కానీ నోవాహు మాత్రము చక్కగా దేవుడు ఏదైతే చెప్పాడో అదే చేసి ఓడను కట్టుకున్నాడు. అక్కడ ఆ ప్రాంతంలో ప్రజలందరూ కూడా జలప్రలయంలో నశించిపోయినప్పటికీ కూడా నోవాహు మాత్రము చెప్పాలి సేఫ్గా ఉన్నాడు. కారణం దేవుడు చెప్పినది అక్కడ ఉండిద్ది. దేవుడు నోవాహుతో ఎట్లు చెప్పినో నోవాహు అట్లు చేసాను. ఏదైతే చెప్పాడో అలాగే చేశాడంట. అలాగే చేయటం వల్ల ఏమైంది? అందరూ శాపానికి గురైన తన కుటుంబం మాత్రము సేఫ్గా రక్షించబడింది. ఈరోజు దేవుడు మీతో ఏదైతే చెప్తున్నాడో అదే గనక మీరు కూడా చేయగలిగితే తప్పకుండా దేవుడు మిమ్మల్ని కూడా దీవిస్తాడు, మీ కుటుంబాలను కూడా రాకడకు సిద్ధపరుస్తాడు. నశించిపోతున్న వ్యక్తుల్లో మీరు మాత్రము ఉండరు. ఎందుకు? మీరు దేవుని మాటకు విధేయత చూపారు గనక. అవునా? మనం స్టార్టింగ్లో చదువుకున్నాం కదండి, అక్కడ శిష్యులతోటి యేసు ప్రభు ఏమైతే చెప్పాడో వారు అలాగనే చేసి ఆ బాణల అంచులు మటుకు నీళ్లు నింపి ఇవి తీసుకెళ్ళి పొయ్యండి అని చెప్పగానే ఆ నీళ్లు తీసుకెళ్ళి పొయ్యగానే అవి ఎలా ఉన్నాయో తెలుసా? చాలా రుచిగా ఉన్నాయి. అయ్యా, ఇంతకు ముందు పోసారు కానీ ఏ విందులో కూడా ఇలాంటి మధురమైన ద్రాక్ష రసం మేము ఎప్పుడు కూడా తాగలేదయ్యా అని ఆ ద్రాక్ష రసంను త్రాగి తృప్తి పొందారు. ఈరోజు మీ బ్రతుకులు కూడా నీళ్ల వలె ఉండవచ్చు, కానీ దేవుడు మీతో చెప్పినట్లుగా మీరు చేస్తే మీ నీళ్ళగా ఉన్న మీ బ్రతుకులను దేవుడు ద్రాక్షారసముగా మార్చి నీకు తృప్తినిచ్చి నిన్ను బట్టి అనేక మంది తృప్తి చెందులాగా కార్యం చేయగలరు. అయితే షరతులు వర్తిస్తాయి. ఏంటి? షరతులు వర్తిస్తాయి. ఏంటి ఆ షరతులు అంటే, దేవుడు చెప్పినది, ఆయన మీతో చెప్పినది చెయ్యుడి. ఈరోజు దేవుడు మీకు ఏం చెప్పాడు? ఇంతకీ 1, 2 చేయగలిగినంత మేలు చేయండి. 3, 4, 5 ఈ 5 గనక మీరు చేయండి. ఆనాడు నీళ్లు ద్రాక్షారసంగా మార్చిన దేవుడు మీ బ్రతుకులను కూడా మధురంగా మార్చును గాక. మీ మారానుభవాలు కొట్టివేసి మీకు మధురాన్ని దేవుడు దయచేయును గాక. నిజంగా చెప్తున్నాను, ఈ 5 మీరు చేయండి. మీ జీవితంలో కనుక కార్యం జరగకపోతే మరలా నన్నే అడగండి. దేవుడు చెప్పినది చేసి నష్టపోయిన వాడు ఎవడు కూడా లేడు. దేవుడు చెప్పింది చేసి బాగుపడిన వాళ్ళు అనేకులు ఉన్నారండి కదా. దేవుడు చెప్పింది చేయక నష్టపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా మనం ఉండకూడదని దేవుడు ఈరోజు ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుడు మీతో మాట్లాడినది, మిమ్మల్ని చేయమని చెప్పినది తప్పకుండా చేయండి. దేవుడు